నమస్తే, జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 26 ఫిబ్రవరి 2026 సాయంత్రం 5:30 వీడియో చేస్తున్నా. ఇప్పటి వరకు జగిత్యాల నుంచి బయలుదేరి 280 కిలోమీటర్లు వచ్చినాం సార్. నాగ్పూర్ ఇంకొక 100 కిలోమీటర్లు ఉంది. రేపు ఈ టైం వరకు ఢిల్లీలో ఉంటా. గత వారం 10 రోజుల నుంచి అమెరికా ఇరాన్ యుద్ధం స్టార్ట్ అవుతుందని రోజు సోషల్ మీడియాలలో అన్ని లైవ్ ఛానల్, ఏదన్నా మీరు లైవ్ ఛానల్లో కోరి అందులో ఇరాన్ చుట్టుముట్టిన అమెరికా దళాలు, ఈరోజు చర్చలు జరిగినాయి, విఫలమైనవి, ఇవే వార్తలు వస్తున్నాయి. యుద్ధం మొదలైంది. ఇప్పటికీ ఆల్రెడీ అమెరికాకు సంబంధించిన అబ్రహాం లింకన్ అనే ఒక పెద్ద కార్గో షిప్ సముద్ర తీరంలో ఇరాను జలాలలోకి ఎంటర్ అయింది అని మనం సోషల్ మీడియాలో వార్తలు చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు ఇరాన్లో ఎవరెవరైతే ప్రొటెస్ట్ చేసారో, ఈ చట్టాలు మాకు వద్దు, వీటి వల్ల మేము విసిగిపోయినాం, ఈ దేశం మీద ప్రపంచ దేశాల నుంచి ఎగుమతి చేసుకునే ప్రతి వాటికి అత్యధిక సుంకాలు కట్టాల్సి వస్తుంది, దీనివల్ల మా ఆర్థిక పరిస్థితి నష్టం జరుగుతుంది, మేము దీన్ని భరించలేమని అక్కడున్న కొంతమంది ఇరాన్ ముస్లిమ్స్ రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 5 నుంచి 10,000 మందిని ఇరాన్ గవర్నమెంట్ చంపించింది. అది ముస్లిం కంట్రీ, అక్కడ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు కూడా అందరు ముస్లిమ్సే. నేను నిన్న భద్రాచలంలో ఒకనే ఊదు పెట్టి జనాలందరి ఏదైతే లంగ్స్, మన శ్వాస తీసుకునే వాటికి సంబంధించిన లంగ్స్ డ్యామేజ్ అయ్యి చనిపోయేటట్టు ఒక కెమికల్స్ కలిపిన ఊదు ద్వారా ప్రజలందరినీ ఊదేసి చంపుతుండు. దానివల్ల నష్టం జరుగుతుంది. మతాలకు సంబంధం లేదు. ఎవడైనా మానవతా దృక్పథంతో పని చేసుకొని బతకాలి, 10 మందికి ఉపయోగపడాలి. కానీ వాడు బతకడానికి మిగతా మతాలను చంపేటప్పుడు మనం మాట్లాడకపోతే ఏం లాభం ఉంటుందని నేను ఒక వీడియో తీసాను. సోషల్ మీడియాలో వీడియో పెడితే ఒక అన్న నేను మిమ్మల్ని బాగా అభిమానిస్తా, కానీ మీ ద్వారా ఇటువంటి వీడియో వస్తుందని నేను అనుకోలేదు, మీరు ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడుతుర్రు అని మెసేజ్ పెట్టాడు. ఇక నేను ఆయన పెట్టిన మెసేజ్కు రిప్లై ఏమి ఇవ్వలేక నవ్వుకొని సపడేకున్నాను. ఇప్పుడు నా సర్కిల్లో చాలామంది నాకు మిత్రులు ఉన్నారు, స్నేహభావం లెక్క కలిసిమెలిసి ఉంటాం. అంతే తప్ప నాకు నీ మతంలో ఉన్న వాళ్ళని చంపి మేమే బతకాలని మా భగవద్గీతలో రాసలేదు, బైబిల్లో రాసలేదు. ఇక మిగతా మీ గ్రంథం ఏదైతే పవిత్ర గ్రంథమైన ఖురాన్లో ఉందో లేదో నాకు ఐడియా లేదు. కానీ గాజాలో చాలామంది ముస్లిమ్స్ చనిపోతే మన దేశంలో ఉన్న సెలబ్రిటీలు వాళ్ళు వీళ్ళు అందరు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకి సంబంధించిన ఫొటోస్, అక్కడ బాంబు బ్లాస్ట్ కాగానే ఇగో ఇక్కడ ఇంతమంది చచ్చిపోయారు, చిన్నపిల్లలు అనాథలు అయ్యారు, తిండి దొరుకుతలేదని సోషల్ మీడియాలో హీరోల లెక్క డైలాగులు కొట్టిన వాళ్ళు ఇరాన్లో ఆడోళ్ళను నడి రోడ్డు మీద ఉరిదీస్తే ఒక్కడంటే ఒక్కడు కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్కడు కూడా మాట్లాడలేదు. వీళ్ళకేందంటే చంపేటోడు వేరే మతస్థుడు అయితే వీళ్ళకు కొంచెం పౌరుషం పుట్టుకొచ్చి మాట్లాడతారు. చచ్చేటోళ్ళు ముస్లిమ్సే, చంపేటోళ్ళు ముస్లిమ్సే అయినప్పుడు వాళ్ళకు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే దగ్గర ఈ ఇష్యూ జరగబట్టి ఇప్పటికీ దగ్గర వారంకి ఎక్కువ అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఇరాన్లో జరిగే ఏ ఒక్క సంఘటన గురించి ఏ ఒక్క సోషల్ మీడియాలో కూడా ఎలాంటి వార్తలు వస్తలేవు. ఇంటర్నెట్ మొత్తం బంద్ ఉంది. అమెరికా దాడి చేస్తుందనే భయంతో ఇరాన్లో ఉన్న పాలకులు కూడా పారిపోయారు. ఇప్పుడు మిలిటరీ చేతిలో ఉంది సిస్టమ్ అంతా. కనబడ్డట్టు రోడ్ల మీద ఉరికించుకుంటూ చంపుతారు. పాపం మహిళలు, మాకు ఈ చట్టాల వల్ల మేము నష్టపోతున్నాం. కొన్ని సంవత్సరాల కింద ఇరాన్లో ఆడవాళ్ళు ప్రొఫెసర్స్ పోయి పిల్లలకు పాఠాలు చెప్తారట. ఇప్పుడు అదే ఇరాన్లో ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అయిపోయారు. కళ్ళు తప్ప ఏం కనబడని పరిస్థితి ఉంటుంది వాళ్ళది. అంటే అటువంటి చట్టాలు తీసుకొచ్చి వాళ్ళను సంఖ్యలలో బంధించి లాస్ట్కు ఈ చట్టాలలో మేము వదగలేకపోతున్నాం, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి స్ట్రైక్ చేస్తే
వాళ్ళని పిట్టలను కాల్చినట్టు కాల్చిపారేది. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసినప్పుడు మన దేశంలో ఉన్న చాలామంది మంచి మంచి మేధావులు వాళ్ళందరికీ ఇజ్రాయెల్లో చనిపోయే మైనార్టీలు కనబడ్డారు, కానీ ఇరాన్లో ఇప్పుడు చనిపోయే మైనార్టీలు ఎవరికి కనబడతలేరు. ఎందుకంటే వాళ్ళు అగ్నిస్ట్గా కొట్లాడుతారు కాబట్టి వాళ్ళని వీళ్ళకి లెక్క తీసుకోరు. మళ్ళీ చంపేది కూడా అదే కమ్యూనిటీకి సంబంధించిన సిరియా చట్టాలు ఫాలో అయ్యే ఇరాన్కి సంబంధించిన మైనార్టీలే కాబట్టి అవి లెక్కకు రావు. అదే ఒక క్రైస్తవ మతానికి సంబంధించిన దేశానికి సంబంధించిన మిలిటరీ ముస్లిం మతానికి సంబంధించిన దేశం మీద దాడి చేసి వాళ్ళని చంపితే మాత్రం మన ఇండియాలో ఉన్న చాలామంది మేధావులు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, వందల మిలియన్లు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ట్విట్టర్లల్లో అన్నిట్లల్లో వాళ్ళ దాని గురించి పోస్టులు పెట్టి అప్పుడు సానుభూతి వ్యక్తపరిచారు. 15 సంవత్సరాల అమ్మాయి నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయిలందరినీ 5 నుంచి 10,000 మందిని ఇప్పటికీ ఇరాన్లో చంపేశారు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి అంటే రేపు యుద్ధం స్టార్ట్ అయ్యి ఆ యుద్ధంలో వాళ్ళకు సంబంధించిన శవాలు అన్నీ బయటకు వచ్చినప్పుడు అప్పుడు మనకు కనబడ్డాక అప్పుడు మనం అయ్యో పాపం అని సపరేకుంటాం. కానీ అదే ఇజ్రాయెల్ గాజా మీద దాడి చేస్తే మాత్రం సోషల్ మీడియాలో డిబేట్లు పెట్టి అమాయక ప్రజలను చంపుతుంది ఇజ్రాయెల్ అని. అట్లుంది మనది ఆలోచన విధానం. అంతమంది చనిపోతే ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలేదు. చిన్నగా ఎక్కడన్నా ప్రపంచ దేశంలో ఏదో మూలకి ఏదైనా సంఘటన జరగగానే మా దగ్గర ఉన్న సెలబ్రిటీలకు ఎక్కడ లేని పాపం గుండె తరుక్కపోతుంది. మొన్న ఒక పాప మన ఆంధ్రప్రదేశ్లో ఏదో కర్నూలు జిల్లాలో ఏదో జిల్లాలో ఒక పాపకు పాపం ఇంజక్షన్ అవసరం ఉంది. ఒక్కొక్క ఇంట్లో లక్ష్మీదేవి ఏడుతుంది, 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ పాపకు 16 కోట్ల ఇంజక్షన్ కావాలి. దాని గురించి ఎంతమంది ముందటికి వచ్చి సాయం చేశారు. మచిలీపట్నంలో అనుకుంటా పాపం ఊరోళ్ళందరూ కలిసి ఆ పాపకి ఎన్నో వేలు జమ చేశారు. నేను నిన్ననో మొన్ననో వీడియో తీద్దామని మొత్తం ప్రిపేర్ చేసుకున్న ఆలోపే సోషల్ మీడియాలో ఒక వీడియో వచ్చింది. ఎవరు డబ్బులు కలెక్ట్ చేయకూరి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రస్తుత మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా దాని మీద స్పందించి ఆయన తరఫున పాపకు ఎన్నో కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఫండ్ ఇచ్చిండని తెలిసింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ నాన్న సోషల్ మీడియాలో వచ్చిన వేదిక మీద ఆయన చెప్పింది ఏంటంటే, నేను ఇప్పటి వరకు కలెక్ట్ చేసిందంతా 9 కోట్లు అయింది, ఇక కలెక్ట్ చేయొద్దని డిసైడ్ అయినా మీరు ఎవరు కూడా మాకు డబ్బులు ఇవ్వకండి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మాకు ఒక 6 కోట్లు మంజూరు అయినాయి. అది నేను ప్రాసెస్లో ఉన్న చేసుకొని నేను మా పాపను బతికించుకుంటాను. ఒక గసొంటి దాని మీద మన దేశంలో ఉన్నాడు ఎవ్వడు విఐపీ లీడర్ కానీ విఐపీలు కానీ సెలబ్రిటీలు కానీ ఎవ్వడు స్పందించాడు. కానీ ఎక్కడన్నా పబ్లిక్లో మనకు మంచి ఫేమ్ కావాలి, మంచి ఫేత్ రావాలంటే అసొంటి ఏదైనా జరిగినప్పుడు రోడ్ల మీదకి వచ్చి క్యాండిల్ ర్యాలీ నిర్వహించడు, ఫ్లెక్సీలు పట్టుకొని నిలబడు. ఇరాన్లో అంతమంది అనిపోయారు కదా, వాళ్ళ మీద మీ సానుభూతి చూపెట్టరు ఏమన్నా ఉంటే. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు పాపం ఒక జర్నలిస్టు ఆ దేశం నుంచి బయటకు వచ్చి ఒక వీడియో తీసి పెట్టిండు. అది ఒకసారి చూడుర్రి. ఆయనకేం సంబంధం లేదు, ఆయన మతం కాదు, ఆయన దేశం కాదు. ఏడ్చుకుంటే వీడియో తీసిండు. ఇప్పటికి ఇంతమందిని నిర్దాక్షిణ్యంగా చంపేసిర్రు. మనలకు ఎప్పుడు కళ్ళు తెరితాయంటే మనం ఎంతసేపు పక్క దేశాన్ని ప్రేమిస్తామో ఇట్లనే ఉంటాయి. మన దేశాన్ని ప్రేమించి కూడా ఎట్లుంటుందో తెలుస్తుంది. నేనేమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్, ఎందుకో కొన్ని విషయాలు పబ్లిక్ చేరాలనే ఉద్దేశంలో వీడియోలు చేస్తాను. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.